దారా గురులక్ష్మి. అమ్మ ఎలా ఉంది మరి ఇళ్ల పట్టాలు మీకు ఈరోజు రిజిస్ట్రేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? బాగానే కట్టించాడండి. 60 సంవత్సరాలైంది నాకు వచ్చి, ఇంతమందికి ఇల్లు కట్టుకోలేదు. ఆ తమ్ముడు వచ్చాడు, జగన్ తమ్ముడు కట్టించాడు. మాకు ఆనందంగా ఉంది. ఓటు కంపల్సరీగా వేస్తాము. మరి సెంటు భూమిలో కూడా ఎవరు నివసించలేరు, ఎవరు కూడా ఫ్యామిలీ పట్టదన్నారు. మరి మీ కుటుంబం నా సెంటు భూమిలో పెట్టగలరా? హాలు, బెడ్రూము, కిచెన్ వచ్చింది. బంగారం లాగా ఉందండి. కట్టుకున్నామండి. ఆ ఇంట్లోకి వెళ్తాం. బాగుంది, ఇల్లు మాత్రం బాగుందండి. సెంట్లో మంచిగా వచ్చింది ఇల్లు. సంతోషంగా ఉందండి. ఇన్నేళ్ళైంది కట్టుకోలేకపోయిన ఇల్లు. తమ్ముడు వచ్చాడు, కట్టించాడు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎప్పుడన్నా ఈ పథకాలు ఇచ్చారు అసలు మీకు? ఏంటి చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇచ్చారు పథకాలు ఇవన్నీ? ఇలా ఎవరు ఇలా జగన్ తమ్ముడు పిడిచాడు. బంగారంలాగా కట్టుకున్నామండి. మాకు రోడ్డు కూడా వస్తే, కాలువ కూడా వస్తే ఇంకా సంతోషం అండి. అంటే మీకు సొంత ఇల్లు లేదమ్మా ఇప్పుడు దాకా? లేదండి అసలు. రెంట్ ఎంత అమ్మా? రెంట్ ఎంత? 2000, 3000 అట్లా మారుకుంటూ వస్తున్నామండి. పింఛన్ వస్తుంది ఇంటికి, బియ్యం వస్తున్నాయి ఇంటికి. మాకు ఇంకేం కావాలండి? ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నా. ఈ ప్రభుత్వం కావాలా కంపల్సరీగా. తమ్ముడే రావాలా, జగన్ తమ్ముడే. చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు మీ అందరికి కూడా. అంటమాటికే చేయడండి. ఈయన అన్న ప్రకారం చేశాడు. నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు. బాగుందండి. కంపల్సరీగా రోడ్డు వేయండి, మాకు కాలువ కట్టండి, మేము ఆ ఇంట్లో నివసిస్తామండి. వెళ్తా ఈ నెలాఖరికి. అంతా అయిపోయింది, ఇల్లు బాగుంది. ఎంతమంది సరిపోతుంది దాంట్లో? 2 కుటుంబాలు చేయొచ్చు. బంగారం లాగా మాకు కాలువ ఇస్తే మేము రెంట్ కట్టుకునే అవకాశం లేదు. ఇంకా నీకు శ్రమ తప్పింది. శ్రమ తప్పిందండి. మా పెద్దోళ్ళకి వచ్చింది. సంతోషం అండి. మరి చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? జగన్ ప్రభావం బాగుంది. ఇంటికి డబ్బులు వస్తున్నాయి, ఇంటికి బియ్యం వస్తున్నాయి. ఇంకేం కావాలండి మాకు? పెద్దోళ్ళకి బంగారం లాగా జరుగుతుందండి. తల్లిదండ్రులు కూడా అట్లా చేయలేదండి. తమ్ముడు చేస్తాడండి. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఓడిస్తాడు జగన్ని? ఓడించడు, వస్తాడు. జగన్ తమ్ముడే వస్తాడు కంపల్సరిగా. కంపల్సరీ వస్తాడు. కాకరపతి చచ్చిపోయింది. ఎలా ఉంది జగన్ పరిపాలన? చాలా బాగుందండి. నాకు పెళ్ళి 23 సంవత్సరాలు అయింది. చాలాసార్లు స్థలానికి పెట్టుకున్నాను, ఎప్పుడు రాలేదు. జగన్ అన్న వచ్చాక నాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చారు, పింఛని కూడా. నా భర్త చనిపోయాడు, నాకు ఎన్నో మేలు జరిగినాయండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏమి చేయలేరు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లోనే కాదు, ఇంకో 15 సంవత్సరాల ఎలక్షన్లో కూడా మా జగనన్నే మాకు సీఎంగా రావాలని, మా జగనన్నే మాకు సీఎంగా రావాలని కోరుకున్నాను. మా పిల్లల తరంలో కూడా మా అన్నయ్య రావాలి. మా పిల్లలు పేదోళ్ళ ఆడవాళ్ళకి చాలామందికి చాలా మేలు చేశారండి. 18 ఏళ్ళు రుణమాఫీలు, పేద ప్రజలు ఆడవాళ్ళందరికీ కూడా డోక్రా రుణమాఫీలు ఇవన్నీ చాలా చేశారండి. మాకు జగన్ అన్నే సీఎంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు జగన్ అంటే ఎందుకు అభిమానం మీకు? మాకు మా అన్నని, మా పెద్ద అన్నయ్య ఆయన, నేను నా సొంత అన్నయ్యలా భావిస్తాను. నాకు ఇల్లు ఇచ్చారు, నాకు అసలు ఉంటాకి ఇల్లే లేదు. నేను చాలా నుంచి ఇక్కడ జంగట్టుగూడ అద్దెకే ఉంటున్నాను. నేను నాకు జగన్ అన్న అంటే చాలా అభిమానం అండి. మా అన్నయ్యలాగా, నా పెద్ద అన్నయ్యలాగానే నేను చూస్తానండి. రెంట్ ఎంత కడుతున్నారు? మధ్య ఎంత కడుతున్నారు? 4000 అండి. సంవత్సరానికి దాదాపుగా 7 సంవత్సరాలు వస్తున్నామండి. మేము 7 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాం. మా ఆయన గారు చనిపోకేతం ఇప్పుడు కలిసి మొత్తం 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కూడా నేను రెంట్కే ఉంటున్నా అండి. ఇప్పుడు అన్న ఇచ్చిన ఇల్లు స్థలంలో లోను పెట్టి ఇల్లు కూడా కట్టుకున్నానండి. పూర్తి అయిపోయింది. స్లాబ్ కూడా పోసేసాం. ప్లాస్టింగ్లు ఒకటే ఉన్నాయి. ప్లాస్టింగ్లు అయిపోయాక అక్కడికి వెళ్ళిపోతాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంటికి కూడా నేను జగన్ అన్న అని పేరు పెడదాం అనుకుంటున్నాను. మరి మీ జగన్ గారు సెంటు భూమిలో ఇల్లు కట్టలేరు, ఇల్లు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడిగారు చంద్రబాబు నాయుడు. సెంటు భూమిలో ఎవరు నివసిస్తారన్నారు. మరి అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ సెంటు భూమి కూడా కొనాలంటే ఇప్పుడు 5 లక్షలు ఇప్పుడు సెంటు భూమి కొనాలి జంగడ్డు కూడా అన్న. సెంటు భూమి ఏం పనికొస్తుందని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే మట్టుకు సరిపోతుందా? మా అన్న సెంటు భూమిలో ఆ ఇల్లు చాలండి మాకు పేదవాడు. మా యొక్క ఇల్లు సరిపోతుంది. మేము అంతకన్నా ఎక్కువ ఆశించట్లేదు కూడా. చాలు మాకు ఇల్లు. పేదోడు అది కూడా లేకుండా రోడ్డు పక్కన పాకలు వేసుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అద్దె కట్టుకోలేని పరిస్థితిలో కూడా నెల వచ్చేటప్పటికి మేము కట్టుకోలేక అప్పులు చేసుకుని కట్టుకుంటున్నాం రెంట్ని. అలాంటి మా అన్న మాకు చెంటు స్థలం ఇచ్చి కట్టుకోవడానికి ఇల్లు లోన్ కూడా మాకు సౌకర్యం, అన్ని సిమెంట్ రోడ్లు, కరెంటు కూడా ఆయన వేస్తున్నారు, పైప్ లైనింగ్ అన్నీ కూడా చేస్తున్నారు. లైట్లు కూడా వేసేసారు. అన్ని చేసిన మా అన్నకే మేము ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమండి? ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము. నాకు మట్టికి నా అన్నే మళ్ళీ సీఎంగా రావాలి. చంద్రబాబు నాయుడు ఇంకా గొప్పగా చేస్తున్నాడు పరిపాలన. చేయలేడండి, చాలా చెప్పాడు, చేయలేడు. నేను చాలాసార్లు పెట్టుకున్నాను, జన్మభూమిలో పెట్టుకున్నాను, అక్కడ పెట్టుకున్నాను, ఎక్కడ ఆఫీసుల చుట్టూరు తిరిగి కాళ్ళు అలసిపోయి కానీ నాకు ఎక్కడ కూడా సెంటు భూమి రాలేదండి. ఆయన చేయలేడు, ఆయన వల్ల అవదు. నా అన్న అయితే మళ్ళీ, నా అన్న జగన్ అన్న మళ్ళీ వస్తే ఆడవాళ్ళందరికీ బోళ్ళని మేళ్ళు బోళ్ళు అన్నీ చేసి పెడతారండి. ఎందుకండి ఆడవాళ్ళు లేకలేని వాళ్ళకి 18 దేశాలు వేస్తున్నారు, ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఆయన ఇచ్చిన డబ్బులు డబ్బులు తీసుకుని రుణమాఫీలు చేస్తున్నారు, ఆ డబ్బులు పడుతున్నాయి. అన్ని చేస్తున్నా అన్నకే ఓటు వేయకుండా ఇంకెవరికి వేస్తామండి మేము ఓట్లు. ఎప్పటికైనా సరే మా పిల్లలు వాళ్ళ పిల్లల తరవులో కూడా జగన్ అన్న సీఎంగా రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా చేశారండి. అన్నని చంద్రబాబు మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాట కానీ నమ్మే అవకాశం లేదా? నమ్మమండి, మేము అసలు నమ్మము. ఎందుకంటే మాకు కావాల్సిన జగన్ అన్నే, మేము ఆయన మట్టికి ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం. ఇప్పుడు ఎలా ఉంది నీకు హ్యాపీ అన్న మరి అది హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆ సెంటు భూమి కోసం నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నేను కొనుక్కోలేని పరిస్థితిలో నేను అక్కడికిక్కడ తిరిగి సెంటు భూమి 5 లక్షలు కొనుక్కునే స్తోమత నాకు లేక, నెల వచ్చేటప్పటికి అద్దెలు కట్టుకోలేక, ఇంటి అద్దెలు కట్టుకోలేని పరిస్థితిలో కూడా నేను చాలాసార్లు అప్పులు చేసి కట్టుకున్న రోజులు ఉన్నాయి. నా భర్త చనిపోయి నా పిల్లల చిన్నతనంలో నేను చాలా బాధలు పడ్డానండి. నాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టుకున్న స్లాబ్ కూడా అయిపోయింది. ఒక 15 రోజులు 20 రోజులు ప్లాస్టింగ్ అయిపోతే నేను ఆ ఇంటికి కూడా వెళ్ళిపోతాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ జగన్ అన్నకి. దైవపరుణ ఎక్కడ మీది? నూకాలం తల్లిగుడి దగ్గర. ఇప్పుడు ఏంటి పట్టాలు ఇచ్చారు కదా, మీకు ఎలా ఉంది మరి జగన్ ప్రభుత్వం ద్వారా పట్టాలు వచ్చినాయి? అంతా బాగానే ఉంది. ఏమంటారు జగన్ ఏంటమ్మా? జగన్ గురించి ఏమంటారు? అంతా బాగానే చేస్తారు, ఆయన అన్నట్టుగానే చేశారు. ఏం చేస్తారు మీకు? మామూలుగా ఇప్పుడు కాపు నేస్తాలు ఇస్తున్నారు, డోక్రా రద్దు చేస్తున్నారు, తర్వాత ఇక ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టిచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కదా ఇప్పుడు వరకు కూడా, మరి ఈ ప్రభుత్వం గురించి ఏమంటారు మీరు? అంత బాగుందనే చెప్తున్నాను. బాగుంది. మరి జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? అదే రావాలమ్మా. మీ ఇంట్లో ఏమో పథకాలు వచ్చినాయి అసలు మీకు? ఏంటమ్మా? మీ ఇంట్లో ఏమో పథకాలు వచ్చినాయమ్మా? మాకు కాపు నేస్తం ఒకటే వెళ్ళేస్తారు. ఎన్ని సెంట్లు భూమి? సెంటు భూమి ఇది సెంటు రిజిస్ట్రేషన్ ఇచ్చారు కదా, మరి సెంటు భూమిలో కూడా ఎవరో కూడా నివసించారన్నారు. మరి ఈ సెంటు భూమిలో ఎంతమంది ఫ్యామిలీ ఉండగలరు? భార్యాభర్తలకే సరిపోద్ది, పిల్లలకి ఉంటే సరిపోదు కానీ భార్యాభర్తలకు సరిపోదు. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు అండగా ఉన్నారా? ఈయన టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు అండగా ఇల్లు స్థలాలు ఇస్తారని చెప్పి ఎప్పుడు అన్నారా? ఈయనే ఇచ్చారు, ఇంక ఇదివరకు అన్నారు కానీ రాలేదు. మరి మాకు ఈయనే ఇచ్చారు. ఈయన ఇచ్చాడు. మళ్ళీ ఈయన కావాలనుకుంటున్నారా సీఎంగా? ఈయనే రావాలనుకుంటున్నాను.